కులవాణి కట్టించడం జరిగింది. ఇప్పుడున్న ఈ లీడర్లందరూ కుర్మ సంఘం పెద్దలని చెప్పుకున్న వీళ్ళందరూ వాళ్ళ స్వలాభం గురించి, వాళ్ళ కమిషన్ల గురించి మన కుర్మ కులాన్ని తాకట్టు పెట్టి అమ్ముకొని మనం మెత్తులు తాగుతున్నారు. దాంతోనే వాళ్ళు బతుకుతున్నట్టు దాంతోనే బతుకుతున్నారు కూడా. అలాగే ముఖ్యంగా ఈ నారాయణ కాలేజీ యాజమాన్యానికి నారాయణ కూడా హెచ్చరిస్తున్నాం. జరగబోయే రోజుల్లో త్వరలో కనుక మీరు ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోకపోతే మా కుర్మ సంఘం తరఫుగా మా కుర్మ సంఘంలో చాలా మంది మేధావులు చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఆలోచన చేసి బిడ్డ నారాయణ కాలేజీ యాజమాన్యం అసలు ఇప్పటి వరకు మీకు ఎన్ని కాలేజీలకు లైసెన్స్ ఉంది, ఎన్ని కాలేజీలకు లైసెన్స్ లేదు, ఎన్ని దొంగ అక్రమ లైసెన్సులు ఉన్నాయి, అసలు అక్రమంగా ఉన్న లైసెన్సులు ఉన్నాయి, అసలు లైసెన్స్ ఉన్నది కాలేజీ ఇవన్నీ తేడా తీస్తే రాబోయే రోజుల్లో మీరు అసలు కుర్మ సమాజానికి అదే కుర్మల జోలికి ఎందుకు పోయినా వాళ్ళతో పెట్టుకుంటే మనం నగలేమో హైదరాబాద్ లో బతకలేమన్న స్థితికి రావాలని మన కుర్మ సమాజం అందరూ గట్టిగా ఉందని ఆ కుర్మ యువజన తరఫుగా హెచ్చరిస్తున్నాం. అదే కాదు ఏదైనా మన కుర్మ సంఘం గురించి ఒక 2 నిమిషాలు చెప్తాం. మన కుర్మ సంఘం ఎలా ఉందంటే ఏదైనా సమస్య వచ్చిందనుకో ఒక మన అధ్యక్షుడు గారు పోతే కరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింది దిగుగా ఆశపడతాడు. ఆయన కుర్మ సంఘం అధ్యక్షుడు. ఏదైనా సమస్య వచ్చిందనుకోతే ఒక 10 మినిటాల్లో 100 మినిటాల్లో నడవని కూడా ఆయాసపడేవాడు ఇలా కుర్మ సంఘం అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు. అదే మనకు కుర్మ యువజన సంస్థ ఏదైనా సమస్య వచ్చిందని పోతే 6 కిలోమీటర్లైనా తరుముకునే ధైర్యం మన కుర్మ యువకుల్లో ఉంది. అందుకనే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా కుర్మ యువజన సమితి ఎప్పుడు అండగా ఉంటుందని మేము సభాముఖంగా చేస్తున్నాను. అంతేకాదు ఒక చిన్న విషయం, మన కుర్మ సమాజంలో మనది ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ఎలా ఉండాలంటే మన కుర్మలందరూ ఒక ఎలక్షన్ పెడితే దాని అధ్యక్ష పదవిలో ఉండాలి, అందరూ దాన్ని ఏకీభవించాలి. కానీ ఇప్పుడున్న సమాజంలో ఏం చేస్తున్నారు మన ఐక్యమల్లేశ్వర గారు పొద్దుగానే 10 గంటలు ఉంటారు కొంతమంది. ఈ 10 గంటల కూర్చొని ఒక కాలం కూర్చొని ఈయన అధ్యక్షుడు ఆయన సెక్రటరీ అని అనుకుంటారు. అది కాదు ఇప్పుడున్న